వెల్కమ్ టు మై ఛానల్స్. ఈరోజు నేను స్వీట్ చేయబోతున్నాను. సేమ్యా సగ్గుబియ్యం. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెల్లము తురిగి పెట్టుకున్నాను, జీడిపప్పు, కిస్మిస్. దీంట్లో కొంచెం లైట్గా కొబ్బరి తురిమే సేమ్యాలు వేస్తాను. సగ్గుబియ్యం కొంచెం నానబెట్టుకున్నాను, ఎందుకంటే తొందరగా ఉడికిద్ది కాబట్టి. స్పూను నెయ్యి వేసుకున్నాను. దీంట్లోకి కిస్మిస్, జీడిపప్పు వేయించుకున్నాను. ఇది కొంచెం దోరగా వేగాలి. ఇవి వేగాయండి. దీంట్లో కొంచెం నెక్స్ట్ నెయ్యి ఉంది కదా, ఇప్పుడు సేమ్యా వేయించుకున్నాము. వేగాయండి. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది ఉడికేటప్పుడు వేస్తారు, కానీ వేగితే మంచి స్మెల్ వస్తుంది. ఇది వేగిందండి, పక్కన పెట్టేద్దాం. కావాల్సిన వాటరు పెట్టుకొని హైలో పెట్టుకుందాం. పాలు కాగుతున్నాయండి, నీళ్ళు మరిగినాయండి. ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాము. నీళ్ళు మరిగాయండి. సగ్గుబియ్యం వేసుకునే ముందు ఒక హాఫ్ స్పూను నెయ్యి యాడ్ చేసుకుందాం, ఎందుకంటే సగ్గుబియ్యం దాంట్లో అతుక్కోకుండా ఉంటాయండి. బియ్యము అతుక్కోకుండా ఉంటాయి. బాగా ఉడకాలండి వాటర్లో. సగ్గుబియ్యం ఉడికిపోయాయి ఫ్రెండ్స్, బాగా ఉడికాయి. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాము. సేమియా యాలకుల పొడి యాడ్ చేసుకున్నాము. ఇవి బాగా ఉడకాలి. ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయి. సేమియాలు ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాము. బెల్లం, మాకు బెల్లంతో ఇష్టం అండి, మీకు పంచదారతోనే చేసుకోవాలి. బెల్లం కరిగిందండి, బాగా ఇట్లా కలర్గా రావాలి. ఇంకొంచెం ఉంది. ఇక్కడ కరిగిపోయిందండి. ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు యాడ్ చేసుకోవాలి. ఇంత పాలు పోస్తే విరుగుతాయి. కొంచెం వేడి తగ్గాక పాలు పోసుకోవాలి. ఇప్పుడు పాలు యాడ్ చేసుకుందాము. సగ్గుబియ్యం సేమియా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఉగాది రోజు స్వీట్ మీకు కూడా